డే 2 ఆఫ్ విజయనగరం. అందరూ రెడీ అవుతున్నారు. వీడు రెడీ అయినాడు. వీడు రాత్రి బట్టలు వేసుకున్నాడు జమ్మని. ఇంకొకడు బాత్రూంలో ఉన్నాడు. పొద్దున్నే అద్భుతమైన కాఫీ ఎట్టుందిరా? దరిద్రము పొద్దున్నే ఎందుకురా తాగినా ఈ కాఫీ అని చాలా బాధపడుతున్నాను రోజు. ఏంటయ్యా ఇది? బాగుంది. అంత అద్భుతమైన కాఫీ పొద్దున్నే. చెప్పనికి వచ్చాం ఫ్రెండ్స్. ఎన్నో పాటలు పడి పనులు రెండు తెచ్చుకొని ప్లాన్ ఎగ్జిక్యూట్ వీడియో చేస్తాడు. చెప్పండి, ఎలా ఉంది అబ్బాయి? నోట్లో పెట్టుకుంటే వెన్నెలాగా లోపలికి వెళ్ళిపోతాం. 7 ప్లేస్తే 11 అయింది పనులు దొరికే కాడికి. ఏం లాభం లేదు ఫ్రెండ్స్, మనం ఎంత భిన్నాలు లేచినా కూడా. కార్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. గాలికి అయినాము. 90 కిలోమీటర్లు చూపిస్తుంది. పోతానే ఉన్నాం. ఇంకా 60కి వచ్చినాం. 2 గంటల సేపు నుంచి 30 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా ఘాట్ రోడ్ కూడా రాలా. బుర్రా కేవ్స్ ఇంకా 80 కిలోమీటర్, ఇంకా 30 కిలోమీటర్లు ఉంది. బుర్రా కేవ్స్కి వచ్చాం. ఒకరికి 80 రూపాయలు అడల్ట్. ఇంకో స్కామ్, బ్యాగ్ లోపలికి లేవంట కానీ బ్యాగ్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వచ్చేసాం బుర్రా కేవ్స్కి. ఎక్కడ? వెల్కమ్ టు బుర్రా కేవ్స్. బుర్రా కేవ్స్కి వచ్చాం. కేవ్స్ ఎంట్రన్స్ ఇది. స్టెప్స్ ఉన్నాయి. మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసిన అరిసేది. కేవ్స్లో ఏం లేదు కానీ లైటింగ్ సెటప్ మాత్రం చాలా బాగా పెట్టినారు. ఏదో పుట్ట గొడుగుంట. పుట్టగొడుగులున్నాయి. అదే రాయి మధ్యలో స్టోన్ ఏదో మెరుస్తాను. అది ఏమది? శివుడా? ఓం నమ శివాయ. బుర్రా కేవ్స్లో శివనామస్మరణం ఎప్పుడు. ప్రత్యేకంగా ఓన్లీ ఢిల్లీ బాబునే ఉంది. గుహల్లోకంతా వెళ్తున్నాం. ఏంటేంటో వస్తాను. వెళ్తా ఉంటే వస్తానే ఉంది. అది ఎన్ని గుహలు ఉన్నది అయితే మాత్రం తెలియడం లేదు. వెళ్తానే ఉన్నాం, వస్తానే ఉండే. ఒక్కొక్క గుహ ఒక్కొక్క లాగుంది. స్పాట్స్ మాత్రం చాలా బాగుండే. 1 టైం వాచబుల్, ఒకసారి వచ్చి చూడొచ్చు. అంతేగాని మళ్ళీ వచ్చే అంత ఏం లేదు. ఓన్లీ లైటింగ్స్ ఉన్నాయి. ప్లేసెస్ ఏమంటే ఒక్కొక్క స్పాట్లో ఒక్కొక్క లాగుంది. ఈ వాటర్ పడి
ఈ కలర్ఫుల్ లైటింగ్స్ వల్ల దీనికి కొంచెం బాగా ఫేమస్ అయింది. కేవ్స్ మాత్రం అన్ని చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. వీటిల్లో కలర్ఫుల్ ఏమంటే లైటింగ్స్ బాగున్నాయి. లైటింగ్ వల్ల ఇంత అట్రాక్టివ్ బాగుంది. ఇదే టైప్లో చాలా ఉన్నాయి గుహలు ఇక్కడ. బుర్రా కేవ్స్ అయిపోయాయి. లాస్ట్ వరకు వచ్చేసాం. అదే లాస్ట్ ఎండ్. బుర్రా కేవ్స్ అయిపోయింది. టెంట్స్ చూసాము. టెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. నైట్ స్టే చేసి వెళ్ళింది మార్నింగ్ వేరే ప్లాన్ డే 3. రాత్రిలో అసలు రాకండి ఫ్రెండ్స్. చలి అదరుతుంది ఫ్రెండ్స్. మంచి కురుస్తుంది. చలి ఏంది చూడు. గ్లౌజులు ఈ సెటప్ వేసుకుంటే కూడా మా వాళ్ళ కాల. కవర్ గ్లౌజ్ అయితే ఓకే. కవర్ ఫ్రెండ్స్ మా వాళ్ళ కాలేదు. చేతులు అన్ని స్పర్శ లేకుండా పోయినాయి. ఇంకా 2 kilometers టెంట్ హౌస్ వెళ్ళిపోతాం. బ్యాంబూ బిర్యానీ ఎప్పుడు ట్రై చేద్దాం ఒకసారి. చలి ఏమాత్రం పని చేయట్లా కూడా ఏం పని చేయట్లా. అందుకే ఈ చలిలో వేడి బ్యాంబూ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ టైం ట్రై చేస్తాం. అస్సలు ఎప్పుడు ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేద్దాం. ట్రై చేసి మీకు రివ్యూ చెప్తా. రివ్యూ చెప్పి ఎలా ఉందో మాట రావట్లేదు అసలు. అట్లా ఉంది. ఇప్పుడే ఎలా ఉందంటే మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు. మార్నింగ్ 5కే వేయాలంట. ట్రై చేద్దాం. అస్సలు ఏం గ్లౌజెస్ ఇంత పగడబందికి వస్తే కూడా అసలు వర్కౌట్ అవట్లేదు. బ్యాంబూ బిర్యానీ ఢిల్లీ బాబు చేతుల మీదుగా బ్యాంబూ బిర్యానీ. ఎలా ఉంది రాబాయ్? సూపర్ బాగుంది. టేస్ట్ క్వాంటిటీ కానీ కొంచెం ఇచ్చింటే కొంచెం పెరిగింటే 600 వర్త్. సూపర్ నైస్ బ్రో. బాగానే ఉంది. 85% 90% క్వాంటిటీ ఇచ్చింటే 100. డే 2 కంప్లీట్. స్లీప్ ఈరోజు. గుడ్ నైట్. సరే భయంకరంగా చలిగా ఉంది. ఇట్లా అనుకోవాలి ఇంకా. సాయిరామ్ ఏమైపోతున్నాయేమో. గుడ్ నైట్. డే 3లో కలుసుకుందాం.